స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఈరోజు ప్రీ మార్కెట్ సెక్షన్ వీడియో అనమాట. అంటే నేను లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేసిన అందరూ కూడా అడుగుతూ ఉంటారు, బ్రో ఏం న్యూస్ అని. సో నేను అందరికీ అప్పుడు క్లారిటీగా చెప్తూ ఉంటాను, బ్రో ఇది నో ఇది అని. కానీ నాకు ఎందుకు అనిపించింది, ఇది ముందుగానే ఒక వీడియో తయారు చేసి మనమే కాదు, నేను ఎంత ప్రిపేర్డ్గా ఉంటానో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ డేస్ట్ వచ్చే ముందు మన వ్యూవర్స్ కూడా అంతే ప్రాపర్గా ప్రిపేర్డ్గా ఉంటే ఎంతో చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఏంటంటే, అసలు ప్రీ మార్కెట్కి ఎంత నేను ప్రిపేర్గా ఉంటాను, ఎంత నాలెడ్జ్తో నేను వస్తాను. సో అదే నాలెడ్జ్ మీకు షేర్ చేద్దామని ఈ వీడియో ద్వారా ఒకే సింగిల్ 2 minutesలో మీకు మొత్తం నాలెడ్జ్ వస్తుంది అనమాట. సో ఏంటి అంటే, ఈరోజు స్టాక్ మార్కెట్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది టీసీఎస్ రిజల్ట్స్ వస్తాయి అనమాట. టీసీఎస్ రిజల్ట్స్, ఐఆర్డిఏ రిజల్ట్స్ ఉంటుంది, టాటా ఎల్సిఎస్ రిజల్ట్స్ అనమాట. ఈ 3 కూడా మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి ఈరోజు ఇప్పుడు. సో ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టాక్ అనమాట. ఇది ఒక అద్వైత్ ఎనర్జీస్ అని చెప్పేసి ఇది ఒక స్టాక్ అనమాట. సో ఏంటంటే, గుజరాత్లో సంథింగ్ ఒక ట్రేడ్ అయితే జరిగిందనమాట. 50 మెగావాట్స్ పవర్ ప్రాజెక్టు దీనికి శాంక్షన్ అయితే అయిందనమాట, అద్వైత్ ఎనర్జీ. సో మేబీ దేర్ ఇస్ అ ఛాన్స్, పాజిటివ్ న్యూస్ అయితే ఉందన్నమాట. సో ఈరోజు అప్ ట్రెండ్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది అద్వైత్ ఎనర్జీ. ఇది కూడా మీ యొక్క వాచ్ లిస్ట్లో యాడ్ ఆన్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ స్టాక్ వచ్చేటప్పటికి ఇన్ఫర్మేషన్లో లుపిన్ అనమాట. లుపిన్ ఎల్టీడీ అని చెప్పేసి ఇది యాక్చువల్లీ యుఎస్ఏ ఎఫ్డిఏ అనే సంస్థ నుంచి రిపోర్ట్ అయితే అందుకుందనమాట. సో కొంచెం పాజిటివ్గా అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ అన్న షేర్ అయితే బీభత్సంగా ఫాలో అవుతుందండి ఈ లుపిన్. బట్ మనం పాజిటివ్ న్యూస్ వచ్చినప్పటికీ కూడా ఏమాత్రం ఇంపాక్ట్ ఇచ్చే ఛాన్స్ లేదు. బట్ న్యూస్ అయితే దీనికి పాజిటివ్ ఫేవర్లో ఇస్తుంది అనమాట. సో బట్ లుపిన్ అనే షేర్ని కూడా మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత నెక్స్ట్ స్టాక్ వచ్చేటప్పటికి మ్యాన్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి ఒక షేర్ అయితే ఉందన్నమాట. సో దీని కరెంట్ వాల్యూ చూసుకున్నట్లయితే 352 రూపాయలు అనమాట. సో అయితే దీని సిఈఓ రీసెంట్గా ఎగ్జిట్ అయ్యారనమాట షేర్ మార్కెట్ నుంచి, సంజీవ్ కుమార్ అగర్వాల్ అని చెప్పేసి. సో దానివల్ల మేబీ ఇది ఒక నెగిటివ్ న్యూసే ఆ యొక్క షేర్ మార్కెట్ షేర్స్కి. సో మేబీ ఈరోజు ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంది, నెగిటివ్ న్యూస్ అనమాట. సో చూడాలి. బట్ కానీ నిన్న ఒక ర్యాలీ అయితే వచ్చిందనమాట ఆఫ్టర్నూన్ సెషన్ నుంచి ఈ షేర్కి. సో మనం ఈరోజు ఏదైనా ఒక నెగిటివ్ మూమెంట్ రావచ్చు అనే ఒక ఉద్దేశం అయితే ఉందన్నమాట. సో బట్ మీరు మీ యొక్క వాచ్ లిస్ట్లో మాత్రం యాడ్ చేసుకోండి, మ్యాన్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి షేరు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం చూసుకోవాల్సిన షేర్ వచ్చేటట్టు బీహెచ్ఈఎల్ అనమాట, భారత్ హెవీ ఎలక్ట్రానిక్ ఎల్టీడీ అనమాట. సో దీని కరెంట్ షేర్ వాల్యూ 221 రూపాయలు రన్ అవుతుంది. సో దీని న్యూస్ ఏంటంటే, ప్రజెంట్ భూటాన్లో 2 హైడ్రో ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్స్ అయితే ప్రారంభించిందనమాట కొత్తగా అయితే. ఇది ఒక పాజిటివ్ న్యూస్. సో ఈరోజు అప్ ట్రెండ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. సో దీన్ని కూడా మనం వాచ్ లిస్ట్లో యాడ్ ఆన్ చేసుకుంటాలి. దీని మూమెంట్ని బట్టి మనం దీంట్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది మనకు ఒక ఐడియాలజీ ఉంటుంది అనమాట. సో బీహెచ్ఈఎల్ చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ షేర్ వచ్చేటప్పటికి మనం ఫోకస్ చేయాల్సింది హిండాల్కో ఇండస్ట్రీస్ అనమాట. హిండాల్కో ఇండస్ట్రీ మీద ఆల్రెడీ నిన్న ట్రేడింగ్ సెషన్లో, ఈవినింగ్ సెషన్లో అయితే మంచి అప్ ట్రెండ్ అయితే మనం చూసాం అనమాట. బట్ కానీ దీని గురించి ఒక విషయం తెలుసుకోవాలి. అసలు ఏంటి దీనికి ఏంటంటే రీఫైనాన్స్ ప్లాన్ ఏదైతే వచ్చిందో 2030 నాటికి $500 మిలియన్ల అదేంటది ఫైనాన్స్ డెబిట్ అనేది ఇస్తుంది అనమాట. ఇది ఒక కొంత పాజిటివ్ న్యూస్ అని చెప్పేసి అంటున్నారు. అది నాకు ఏ విధంగా నాకు తెలీదు, కానీ ఇదైతే న్యూస్ అనమాట. $500 మిలియన్ అదేంటది హిండాల్కో ప్లాన్ చేస్తుంది, ఓకేనా, రీఫండ్ ఫైనాన్స్ గురించి అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో చూద్దాం ఏంటనేది. సో ఇక నెక్స్ట్ షేర్ వచ్చేటప్పటికి టాటా మోటార్స్ అనమాట. సో లాస్ట్ దీని న్యూస్ ఏంటంటే, యాక్చువల్లీ ఇంతకుముందు అంటే 3% వృద్ధి రేట్ అయితే సాధించింది అనమాట. ఇంతకుముందు లాస్ట్ ఏంటది క్వార్టర్ రిజల్ట్స్లో 1,04,427 యూనిట్స్ అయితే ఉంటే ఏంటి హోల్సేల్ గ్రోత్ ఉంటే, ఈసారి 1,06,334 యూనిట్స్ గ్రోత్ రేట్ అయితే వచ్చిందనమాట.
సో ఇది కొంత అంటే 3% వృద్ధి రేట్ అయితే సాధించింది. సో దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇది అనౌన్స్మెంట్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అప్ ట్రెండ్ ఉండాలి నిన్న ఇన్ఫర్మేషన్ రాగానే. బట్ కానీ లాస్ట్ ఈవినింగ్ సెషన్ అంటే క్లోజింగ్ సెషన్లో అయితే దీని అప్ ట్రెండ్ అయితే చూసాను అనమాట. సో దాని అప్ ట్రెండ్ చూస్తున్నట్లయితే మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి టాటా మోటార్స్. సో ఈ యొక్క పాజిటివ్ న్యూస్ తోటి. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ ఫోకస్ ఏం చేయాలి అనమాట. ఈ షేర్లో అయితే నేను ఆల్రెడీ దీని మీద అయితే ఇన్ఫర్మేషన్ అయితే సంపాదించాను అనమాట. సో ఇంత ప్రిపేర్డ్గా అయితే నేను ఏంటిది మార్నింగ్ సెషన్లో ఉంటాను అనమాట. సో ట్రేడింగ్ చేసే ముందు. సో ఇదే ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది కాబట్టి మీరు కూడా కొంచెం జాగ్రత్తగా వాచ్ లిస్ట్లో యాడ్ ఆన్ చేసుకుని చాలా కేర్ఫుల్గా అదేంటిది ఈరోజు మార్కెట్ సెషన్లో ఉండండి. అండ్ అంతే గైస్, నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఓకే గైస్, ఉంటాను మరి. టేక్ కేర్ అండ్ లైవ్ స్ట్రీమ్లోకి వద్దాం. ఓకేనా, బాయ్.